అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో, సోమశెట్టి కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. అఖిల భారత రైతు కూలీ సంఘం, అఖిల భారత రైతు పోరాటాలు మైనింగ్ మాఫియా కొమ్ము కాస్తున్న ఎంఆర్ఓ, పేదలు కడుపు కొడుతున్న ఎంఆర్ఓ, పేదలు కడుపు కొడుతున్న సైదాపురం ఎంఆర్ఓ, ఉత్సవాలు కొమ్ము కాస్తున్న సైదాపురం ఎంఆర్ఓ, పేదలు కడుపు కొడుతున్న ఎంఆర్ఓ. జిల్లాలి భూమి పోరాటాలు అక్రమ కేసులు వెంటనే భారత రైతు కూలీ సంఘం, దళితులు కడుపు కొడుతున్న ఎంఆర్ఓ, ఊటుకూర దళితుల మీద అక్రమ పోలీస్ స్టేషన్ మొత్తం కేసులు పెట్టేస్తారు. ఇప్పుడు మూడు కేసులు పెట్టారు మేడం. ఫస్ట్ ప్రభుత్వం బోర్డు పెట్టారు మేడం. ఇప్పుడు బోర్డు పెట్టారు. 356 సరైనప్పుడు 400 ఎకరాలు ప్రభుత్వ భూమి మేడం. ఈ ప్రభుత్వం మొత్తం అందులో 215 ఎకరాలు మేకపురం ఉంటుంది మేడం. ఇది 5-10 ఎకరాలు ఆక్రమణ చేసుకుని అందరూ చేసుకుంటారు మేడం. పేదలకు వచ్చి పేదల మీద కేసులు పెడుతున్నారు మేడం. అదేవిధంగా 359 ఎకరాలు 173 ఎకరాలు ప్రభుత్వ భూమి మేడం. డిపి పోలయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు. ఇవాళ గూడూరు నెల్లూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఊటుకూరు దళితులపై సైదాపురం తహసీల్దార్ గారు మైనింగ్ మాఫియాకి తొత్తుగా మారి దళితుల మీద అక్రమ కేసులను వెతివేయాలని, ఊటుకూరు దళితులు ఆక్రమణలో ఉంటాయి ప్రభుత్వ భూముల మీద వాళ్ళకి యాజమాన్యకు కల్పించాలని, అదేవిధంగా ఊటుకూరు గ్రామంలో భూస్వాముల ఆక్రమణలో ప్రభుత్వ బంజరు మిగులు పోరంబాగు భూములను పేదలు పంచాలని, మరి ముఖ్యంగా సైదాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిన్న శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే ఆ ధర్నాని భగ్నం చేస్తూ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి మహిళల్ని ధర్నాలో నుంచి లాక్కి బయటపడేసి గెంటేసి మహిళల మీద దౌర్జన్యం చేసి మహిళల మీద అక్రమ కేసులు బనాయిస్తానని చెప్పని భయభ్రాంతులకు గురి చేసేటువంటి సైదాపురం ఎస్ఐ క్రాంతిని తక్షణమే సస్పెండ్ చేయాలని, మరి ముఖ్యంగా దళితుల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ గూడూరు నెల్లూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేసి ఇవాళ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. గత 2 నెలలుగా సైదాపురం మండలం ఊటుకూరు గ్రామంలో 356, 359 గల 400 ఎకరాల ప్రభుత్వ భూములను, అందులో 50 ఎకరాల ప్రభుత్వ భూములు దళితులు ఆక్రమణ చేసి చుట్టూ చదనం చేసుకుని వ్యవసాయం చేసుకునే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మైనింగ్ మాఫియా అధికార పార్టీ అండదండలతో దళితుల మీద అక్రమ కేసులు బనాయించారు. మరి అదే సర్వే నంబర్లో ప్రభుత్వ భూములు ఆక్రమణ చేస్తుంటే భూస్వాములు, పెత్తందారులు, రాజకీయ నాయకులు ఆక్రమణ చేస్తుంటే వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేకుండా సైదాపురం ఎంఆర్ఓ గారు అక్కడ ఉన్నటువంటి మైనింగ్ మాఫియాకి, అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి, అక్కడ ఉన్నటువంటి భూస్వాములకి తొత్తుగా మారి పేదలు కడుపు కొడతా ఉన్నారు. దీన్ని నిరసరిస్తూ తక్షణమే దళితుల మీద అక్రమ కేసులు వెతేయాలని, భూస్వాముల ఆక్రమణ ప్రభుత్వ బంజరు మిగులు పోరంబాగు భూములను పేదల మంచులను డిమాండ్ చేస్తూ గత 2 నెలలుగా
కలెక్టర్ కార్యాలయాలు కూడా ధర్నాలు చేశాం, వినతి పత్రాలు ఇచ్చాం. మరి సమస్య పరిష్కారం కాకుండా కాలయాపన జరుగుతూ ఉంటే గత 22వ తేదీ నుండి నిన్నటి వరకు సైదాపురం తహసీల్దార్ గారి వద్ద 5 రోజులు శాంతియుతంగా నిర్వధిక ధర్నాలు కొనసాగించాం. మరి నిన్న జరిగినటువంటి శాంతియుత ధర్నాలు అక్కడ నుండి ఎంఆర్ఓ ప్రధానంగా భూస్వాములకు మైనింగ్ మాఫియాకు తొత్తుగా మారి ఇవాళ పోలీసు ధర అక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే రైతు కూలీ సంఘం నాయకులను, మహిళా సంఘం నాయకులను, ముఖ్యంగా దళితులను, మహిళలను మొత్తం కూడా లాక్కొని బయటపడేసి ఇవాళ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించింది ఎంఆర్ఓ గారు. మరియు ముఖ్యంగా ఎస్ఐ గారు మహిళలను కూడా చూడకుండా మహిళల మీద దురుసుగా ప్రవర్తించి అదేవిధంగా ఊటుకూరు గ్రామంలో 359, 350 గల 400 ఎకరాల ప్రభుత్వ భూముల్ని డివిజన్ సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశాలని తక్షణమే ఆర్డీఓ గారు అమలు చేయాలి. ఆ గ్రామంలో భూస్వాముల అక్రమ ప్రభుత్వ భూములు సర్వే చేయాలి. పేదల మీద పెట్టాడు కేసులు తక్షణమే రద్దు చేయాలి. ముఖ్యంగా భూస్వాముల కొమ్ము కాస్తున్న సైదాపురం ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాది సైదాపురం మండలం ఉప్పూరు గ్రామం, సుమలత నా పేరు. అయితే మేము చెంటు భూమి కానీ లేకుండా మేము నిరుపేదలము. 9 నెలల నుంచి పనులు లేక మేము ఏదో చెట్టు బుట్టు కొట్టుకొని ఏదన్నా వ్యవసాయం చేసుకుందామని పొలంలో పోయాము. దానికి వెంటనే పోలీసు వాళ్ళు వచ్చేసారు. మమ్మల్ని కేసు పెడతామని ఎంఆర్ఓ గారు మమ్మల్ని కేసు పెట్టారు. అయినా దాని తర్వాత పోయిన వాళ్ళని కేసు పెట్టలేదు. మాకన్నా ముందు సాగు చేసుకునే వాళ్ళు 10 ఎకరాలు 5 ఎకరాలు వాళ్ళ గురించి మేము కలెక్టర్ గారికి విన్నపం ఇచ్చాము. కానీ మాకు ఎంఆర్ఓ గారి నుంచి ఏదో ఒక రెస్పాన్స్ ఇవ్వమని చెప్పారు. కానీ ఆమె మమ్మల్ని పట్టించుకోకుండా మేము 4 రోజుల నుంచి నిరాదీక్ష చేస్తా మేము టెంట్ వేసుకొని మేము అరుస్తూ ఉండే కానీ మమ్మల్ని పట్టించుకోకుండా నిన్న మేము ఒక రోజు లోపల పోయిన దానికి ఆడవాళ్ళని ఎస్ఐ గారు వచ్చి లేచి రండి బయటకని మమ్మల్ని దురుసుగా మాట్లాడి మమ్మల్ని కేసులు పెడతాము అన్నారు. సార్ మా మీద మీరు ఎందుకు కేసులు పెడతారు సార్ అంటే మేము పలుకుబడి ఉన్న వాళ్ళకి మేము బలం ఉన్న వాళ్ళకే మేము యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ఈ మేడంని అడగాలని వచ్చాము. మారు సైదాపురం ఎస్ఐ గారు ఇట్లా మమ్మల్ని దురుసుగా మాట్లాడారు, మమ్మల్ని ఏగాదిగా మాట్లాడారు. కానీ దక్షిణం ఆయనకి యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకున్నాం.